దీనమ్మ ఎప్పటికైనా వడ్డీతో సహా లాగేద్దామంటూ రామ్ హాట్ కామెంట్స్. పడ్డానని తెలుసు, కిందున్నానని తెలుసు, అయినా సరే కాన్ఫిడెన్స్ మాత్రం తగ్గదు. రియల్ స్టార్ ఉపేంద్రతో దిమ్మ తిరిగే సర్ప్రైజ్లు ఉంటాయి, రాసుకోండి. ఇంతకీ రామ్ ఈసారైనా మరి హిట్ కొట్టేనా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా మహేష్ బాబు డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ఆన్ స్క్రీన్ హీరోగా క్యారెక్టర్ని ప్లే చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. వివేక్ అండ్ మెర్విన్ స్వరపరిచినటువంటి పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ నవంబర్ 27న ఈ మూవీ గ్రాండ్గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సిచ్యువేషన్స్లో మేకర్స్ వైజాగ్లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఇందులో రామ్ లైవ్ స్టేజ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. ఈ ఈవెంట్లో రామ్ పోతినేని మాట్లాడుతూ, నా కెరీర్లో ఎంతో గర్వపడే సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. నా మిగతా సినిమాలన్నీ ఒకే ఫ్రేమ్లో ఉంటే డైరెక్టర్ మహేష్ ఈ సినిమాని చాలా పెద్దగా పెట్టాడు. అది కొంచెం సాహసమే అనుకున్నా. నిజంగా నా గుండెల్లో ఆ ఫ్రేమ్ అలానే ఉంది. ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్గా రావడానికి చాలా మంది కష్టం ఉంది. రవి, నవీన్ చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. డిఓపి జార్జ్ అండ్ సిద్ధార్థ్ నుండి కూడా ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కథకు ఏం అవసరమో అవే పెట్టారు. తెలుగు సినిమాకి ఒక కొత్త సౌండ్ తీసుకురావాలని 2 ఏళ్లుగా వెతికాను. ఫైనల్గా వివేక్ అండ్ మార్విన్ దొరికారు. మాస్ సాంగ్, హీరో ఎంట్రీ సాంగ్, ఫన్ సాంగ్, మెలోడీ, ఇలా కంప్లీట్ ఆల్బమ్ ఇచ్చారు. వాళ్ళు ఇంకొన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండబోతున్నారని కూడా మాట్లాడారు. ఇది వారికి జస్ట్ బిగినింగ్ మాత్రమే అని కూడా తెగ పొగిడేశారు. ఇక భాగ్యశ్రీ బోర్సేని హీరోయిన్గా సెలెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ కాస్త డౌట్ పడ్డాం. గ్లామర్ డాల్ కదా, పర్ఫార్మెన్స్ చేయగలదా అనే డౌట్లో ఉన్నాం. కానీ ఓ వీడియో క్లిప్లో ఆమె పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అందరికీ అర్థమైంది. తెలుగు ఇండస్ట్రీకి చాలా రోజుల తర్వాత గ్లామర్తో పాటు మంచి పర్ఫామ్ చేసే హీరోయిన్ దొరికేసింది అని కూడా అన్నారు. రీసెంట్గా వచ్చినటువంటి సినిమాలో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందన్నారు. మా సినిమాలో కొన్ని సీన్స్ చూసి నేను మహేష్ బ్లాంక్ అయిపోయాం. అంత బాగా చేసింది. భాగ్యశ్రీ అవార్డుకి అర్హురాలు కాదు, ఆ అవార్డే భాగ్యశ్రీకి అర్హం అంటూ కూడా డైరెక్టర్ మహేష్ గురించి చెప్పాలంటే చాలా క్రూషియల్ పాయింట్లో వచ్చాడు. నా లైఫ్లో ఏదో కొత్తగా చేయాలి, ఏదో చేయాలి అని ఆలోచిస్తున్నటువంటి టైంలో వచ్చాడు. సినిమా మొదలై సరిగ్గా ఒక ఏడాది గడిచింది. అతడితో కలిసి పనిచేయడం నా లైఫ్లో మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని కూడా రామన్నారు. ఒక సీన్ అయిపోయిందంటే మళ్ళీ సీన్ గురించి డిస్కషన్ చేయలేం కదా, మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా అయిపోయిందంటే మళ్ళీ చేయలేం కదా అని ఒక చిన్న బాధాకరమైనటువంటి ఫీలింగ్తో ఉండేవాడిని. అదే సమయంలో మంచి మ్యూజిక్ వచ్చింది, మంచి సీన్స్ కూడా వచ్చాయని కూడా హ్యాపీనెస్తో ఉండేవాళ్ళం అని కూడా మాట్లాడారు. ఇతను ఇంతియాజ్ అలీలాగా కష్టపడతారు, అప్పుడప్పుడు రాజ్ కుమార్ హిరానీలా కష్టపడతాడు. తెలుగు సినిమాకి మహేష్ లాంటి హానెస్ట్ ఫిల్మ్ మేకర్ కావాలంటూ కూడా మాట్లాడారు. అటు కమర్షియల్, ఇటు మంచి కంటెంట్తో మెసేజ్ ఇస్తూ బ్యాలెన్స్ చేస్తూ చేసినటువంటి సినిమా ఇది. మెసేజ్ ఇచ్చాడని మాకే తెలియదు, కానీ దాన్ని ఫీల్ అవుతూ ఉంటాం. సినిమా లాగే ఉంది. మహేష్ ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను కూడా చెప్పారు. 25 ఏళ్ల క్రితం చనిపోవాలనుకున్నటువంటి ఓ వ్యక్తి ఉపేంద్ర గారి సినిమా చూసి తన మనసు మార్చుకొని ధైర్యంగా నిలబడి ఒక కంపెనీ పెట్టి 100 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అది ఒక సినిమాకి, ఒక అభిమానికి ఉన్నటువంటి శక్తి. ఆయన బయటికి అసలుకి ఏం తెలియనట్లే చాలా సింపుల్గా ఉంటారు, కానీ లోపల ఎంతో తెలుసు అని కూడా మాట్లాడారు. అయితే ఉపేంద్ర సినిమాల్లో తెలుస్తూ ఉంటుంది, కానీ ఉపేంద్ర గారితో కలిసి పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నానని కూడా మాట్లాడారు. అని కూడా ఇవన్నీ మాట్లాడుతూ ఫైనల్గా రామ్ మాట్లాడుతూ, డియర్ ఫ్యాన్స్, కొంచెంసేపు నిజాలు మాట్లాడుకుందాం. పడ్డామని తెలుసు, కిందున్నామని తెలుసు, అన్నీ చూస్తున్నా, కానీ ఏం భయం లేదు. నాకొక్కటే తెలుసు, జీవితంలో పైకి రావాలంటే ప్యాషన్, పర్పస్ ఉండాలి. నా పర్పస్ మీరే. ఆ రెండు ఇక్కడ టన్నులుంది. ఎప్పటికైనా దీనమ్మ వస్తుంది. వచ్చినప్పుడు వడ్డీతో పాటు లాగేద్దాం. వస్తున్నాం, లేస్తున్నాం, మళ్ళీ కొడుతున్నాం, అంతే. ఇకపోతే ఆంధ్ర కింగ్ తాలూకా 27న రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్లో మళ్ళీ కలుద్దామంటూ కూడా రామ్ మా స్పీచ్ తోటి ఆ ప్రసంగాన్ని అయితే ముగించడం జరిగింది. సో మొత్తంగా ఇక్కడ రామ్ మాట్లాడినటువంటి మాటలు, ఆ కాన్ఫిడెన్స్, అవన్నీ కూడా డెఫినెట్గా హిట్ కొట్టబోతున్నాడు అనే కాన్సెప్ట్ అయితే డెఫినెట్గా అర్థమైంది. ఎందుకంటే ఫస్ట్ ఆంధ్ర కింగ్ తాలూకు వచ్చినప్పుడు ఒక ఫ్యాన్ బాయ్ మూవీ. ఇన్ కేస్ రామ్ ఎన్ని రోజులైంది ఇండస్ట్రీకి వచ్చి, ఇంకా ఇలాంటి ఫ్యాన్ బాయ్ మూవీస్, లవ్ స్టోరీస్ ఎన్ని రోజులు చేస్తారు. లేటెస్ట్గా వచ్చేటోళ్ళు కూడా పాన్ ఇండియా అంటూ కూడా కొత్త కాన్సెప్ట్స్, ఇలాంటి కాన్సెప్ట్స్ ఎత్తుక్కుంటే ఇంకా ఫ్యాన్ ఏంటి అని కూడా అన్నారు. బట్ ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ ట్రైలర్లో డెఫినెట్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కట్టుబానిసలు ఉంటారు కొంతమంది, అదే ఫ్యాన్స్. సో ఆ ఫ్యాన్స్ ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఆ హీరోని అభిమానించాలనే దాని కాన్సెప్ట్ అయితే ఈ సినిమాలో అయితే మనకు చూపించబోతున్నట్లయితే తెలుస్తుంది. బట్ కాకపోతే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు ఏంటి అనేది అయితే తెలియదు. బట్ కొంచెం కాంట్రవర్షియల్ సబ్జెక్టే అయినా కానీ దాన్ని ఎలా డీల్ చేస్తారని తెలియదు. బట్ ఓవరాల్గా మాత్రం ఒక హీరోకి, ఒక ఫ్యాన్కి మధ్య జరిగేటువంటి స్టోరీ అని అయితే క్లారిటీగా సినిమా అయితే అర్థమవుతుంది. బట్ దీన్ని ఎంత ఎంగేజింగ్గా చెప్పారు అండ్ ఎలాంటి మెసేజ్ ఇచ్చారనే తెలియాలంటే మాత్రం డెఫినెట్గా నవంబర్ 27న అయితే రిలీజ్ చేయాల్సిందే. బట్ ఫస్ట్ టైం రామ్ పాటలతోటి కూడా మెస్మరైజ్ చేశారని చెప్పొచ్చు.
ఉన్నటువంటి ఆడియన్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎప్పుడైనా కానీ హీరోస్ చాలా సింగింగ్ పర్ఫార్మెన్స్ చాలా తక్కువ. బట్ ఆ మ్యూజికల్ కాన్సర్ట్‌లో మాత్రం రామ్ అదరగొట్టాడనే చెప్పాలి. రామ్ నాట్ ఏ యాక్టర్, ప్రో సింగర్ అని కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేసినటువంటి ఆ మీమ్స్ కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. సో మరి 'ఆంధ్ర కింగ్' తాలూకా ఎలా ఉండబోతుంది ఏంటి అని తెలియాలంటే మాత్రం డెఫినెట్‌గా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి 'ఆంధ్ర కింగ్' తాలూకా ట్రైలర్ చూసారా? చూస్తే మరి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.